నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఎవరైతే దయ కలిగి కనికరం కలిగిన వారిగా, జాలి కలిగిన వారిగా ఉండి వారి ఆహారంలో పేదలకు పెడతారో వారు దీవెన పొందుకుంటారు అని లేఖనం చెప్తుంది కదండి. ఆ విధంగా దీవెన పొందుకోవాలంటే ఎలాంటి వారికి మనము ఆహారం ఇవ్వాలి అని అనగా, సాధారణంగా మనం మన గృహాల్లో విందులు చేసుకునేటప్పుడు, వివాహాలు చేసుకునేటప్పుడు, ఏవైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు మన బంధువులను, మన స్నేహితులను, మన ఇరుగు పొరుగు వారిని, మనకు తెలిసిన వారందరినీ పిలుచుకొని విందు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు వారు చక్కగా తిని వెళ్ళిన తర్వాత వారి గృహాల్లో ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు తిరిగి మనల్ని పిలిచి మనకు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు. అప్పుడు వారికి మనము, మనకు వారు అంటే బదులు చేసుకున్నట్లుగా ఉంటుంది తప్ప అది ఉపకారంగా కానీ, వారికి మనం ఏదైనా సహాయకరంగా నిలిచిన వారంగా కానీ ఉండదు. అలా కాకుండా మనం విందు చేసేటప్పుడు కుంటివాండ్రను, గుడ్డివాండ్రను, బీదలను పిలిచి వారికి గనక విందు చేసినట్లయితే వారు తిరిగి మనకి చేయటానికి వారి దగ్గర ఏమీ ఉండదు కాబట్టి వారు మనకి తిరిగి చేయలేరు. అలా చేయడాన్ని బట్టి మనము ధన్యులం అవుతాము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఆ విధముగా విందు చేయాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఇక్కడ ఒక చిన్న ఉపమానం చూద్దామండి. అంకిత్ అనే ఒక కుర్రవాడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నాడు. తాను ఒక ధనవంతుల ఇంట వివాహానికి వెళ్ళాడు. అక్కడ చాలా ఆడంబరంగా ఆ యొక్క వివాహ కార్యక్రమం జరుగుతూ అనేక రకాల ఐటమ్స్ తోటి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అవన్నీ చేసిన తర్వాత అక్కడ క్యాటరింగ్ అతను కూర్చుని ఉండగా అనుకోకుండా అతని దగ్గర కూర్చున్నప్పుడు అతనితో మాట కలిసినప్పుడు ఆ యొక్క క్యాటరింగ్ వివరాలు అవి తెలుసుకుంటున్నప్పుడు ఎంతమంది వచ్చుంటారేంటి అని అడిగినప్పుడు 1000 మంది వచ్చారు, కానీ 5000 మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది అని అన్నప్పుడు 4000 మందికి సరిపడే భోజనం అంతా వ్యర్థమైపోయింది, వృధా అయిపోయింది, పాడైపోయింది అన్న మాట విన్నప్పుడు అతనికి తెలియకుండానే అతని కంట్లో నీళ్లు తిరిగాయి. చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగి ఆ క్యాటరింగ్ అతనితోటి ఒక మాట చెప్పాడు. ఈసారి ఎప్పుడైనా మీ దగ్గర భోజనం వృధా అయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి తన ఫోన్ నెంబర్ వారికి ఇచ్చాడు. సరేనని చెప్పి అతను అన్నాడు. ఆ తర్వాత ఒక వారం తిరిగే లోపే ఆ క్యాటరింగ్ అతను ఈ అంకిత్కి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే తను పెద్ద పెద్ద పాత్రలను తీసుకుని తన కారులో పెట్టుకుని వెళ్ళి ఆ యొక్క భోజనం తీసుకొచ్చి మురికివాడకు తీసుకెళ్ళి అక్కడ వారందరినీ నిద్రలేపి వారికి ఆ రాత్రి భోజనం పెట్టాడు. వారు కడుపారా తిని తృప్తి పొందినప్పుడు అతను ఎంతో సంతృప్తి పడ్డాడు. ఇది ఇలా కొనసాగాలి అని అనుకున్నప్పుడు అతడిలో ఒక ఆలోచన ఏర్పడింది. అతను అందరి దగ్గరికి, హోటళ్ళకి, ఇలాగే క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి, ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆహారం మిగిలిపోతే తనకు ఫోన్ చేయమని చెప్తూ రాసాగాడు. కొందరు అర్థం చేసుకుని సరేనన్నారు. కొందరు ఇతడు దానివల్ల ఏదో ప్రయోజనం పొందుతున్నాడు అనుకుని గేలి చేసి అవమానం చేశారు. మరికొందరైతే కొంత డబ్బు కడితేనే కానీ ఇవ్వము అని చెప్పారు. ఇలా ఎక్కడైనా రకరకాల వ్యక్తులు ఉంటారు కదండి. ఇలాంటి అనుభవాలే అతనికి ఎదురైనాయి. కానీ అతడు పట్టు వదలకుండా ఎక్కడ ఆహారం ఉందని అతనికి ఫోన్ వస్తున్నా వెంటనే ఆ యొక్క ఆహారాన్ని తీసుకువచ్చి ఈ పేదలకు పంచిపెట్టే కార్యక్రమం చేయసాగాడు. ఒక్కొక్కసారి అధికమైన ఆహారం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలని ఆలోచించినప్పుడు, దానిని ఏ విధంగా నిలవ పెట్టాలి అని అనుకున్నప్పుడు, తర్వాత దీనిలోనే అతడు కొనసాగుతూ ఉన్నప్పుడు అతడు వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన దగ్గర ఉన్న డబ్బుతోటి రిఫ్రిజిరేటెడ్ వాహనాన్ని తీసుకుని దాని ద్వారా ఒకరోజు నిలవుండే ఏర్పాటు చేస్తూ ఆ మురికివాడల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, హాస్పిటల్స్లో ఇలా తిరుగుతూ ఆ యొక్క ఆహారాన్ని పంచిపెట్టసాగాడు. కొద్ది మాసములలోనే అది ఎంతగానో ప్రాచుర్యం పొందుకుని చాలా రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందింది. ఒక ఫీడ్ ఇండియా ఉద్యమంగా అతడు స్థాపించిన ఈ సంస్థ ఎక్కడ ఆహారం వృధా అవుతుందన్నా అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, రోడ్డుపై ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు నేరుగా అందించడాన్ని చేస్తూ రాసాగింది. ఎంత గొప్ప కార్యమో కదండి. ఒక వ్యక్తి తలపెట్టిన ఈ కార్యక్రమం ఇంతగా ప్రాచుర్యత పొందుకుని అనేకుల ఆకలి తీరుస్తుంది. ఆహారం వ్యర్థమైపోకుండా అనేకులు తిని తృప్తి పొందుకొనగలుగుతున్నారు. అదే ప్రభు చెప్తున్నారు. ఏమనంటే
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిని. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాడు. అలాంటి వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. నీకెప్పుడు నేను ఆహారం ఇచ్చాను ప్రభువా, నీకెప్పుడు నేను ఈ విధంగా చేశాను అని అన్నప్పుడు ప్రభు చెప్తున్న సమాధానం ఇది. నాకు చేయడం అంటే నేరుగా ప్రభువుకు చేయటం అని అర్థం కాదని, ఇలాంటి వారికి చేస్తే ఆయనకు చేసినట్లే అనే యొక్క భావాన్ని ఈ లేఖనాల ద్వారా స్పష్టపరుస్తున్నారు. కొందరుంటారు, వ్యర్థమైపోయిన ఏదైనా ఉన్నా వారు వారిని వేస్ట్ చేస్తారు, కానీ ఇతరులకు ఏదైనా సహాయం చేయాలంటే వారు వారి హృదయాన్ని కఠినపరుచుకుంటారు. దానిని పాడు చేసుకోవడానికైనా ఇష్టపడతారు, కానీ ఎదుటివారికి ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు. ఇలాంటి వారినే ఎంగిలి చేతితో కూడా కాకిని తోలరు అని అంటూ పెద్దవారు చెప్తూ ఉంటారు కదా, అలాంటి వారు అనమాట. కాబట్టి మనము కలిగిన దాంట్లో ఇతరులకు మనం చేయగలిగినంత వరకే, ఏదో మొత్తం మనకున్నదంతా ఇచ్చేయాలని కాదు, ఎంతవరకు చేయగలమో పేదలకు కానీ దరిద్రులకు కానీ, మరి అలాగే ఆకలి కొన్నవారికి కానీ, ఎలాంటి వారికి మనం ఏ విధమైన ఉపకారము చేయగలమో అలాంటి ఉపకారములను చేయటం ద్వారా మనము దీవెన పొందుకోగలుగుతాము. ఒక ఆహారం అనే కాదు, లేదా ధనం అనే కాదు, నోటి మాటల ద్వారా కూడా మనము సహాయం చేయగలుగుతాము. కొన్ని విషయాలలో మన యొక్క మాట ద్వారా కూడా ఎదుటివారు తృప్తి పొందగలుగుతారు. కాబట్టి అలా మాట ద్వారా కూడా మనం సహాయపడగలుగుతాము. కాబట్టి మన చుట్టూ ఉన్నవారికి మనం ఏ విధంగా సహాయపడగలమో ఆ విధమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా దేవుని దీవెనలను పొందుకొనడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.